16th క్వెషన్. The point on the x-axis which is equidistant from the points అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. 2, -5 అలాగే ఇంకొక పాయింట్ -2, 9. ఓకే. ఈ 2 పాయింట్స్ నుండి సమానమైన దూరంలో ఉండేటువంటి పాయింట్ ఏంటి అనేది క్వెషను. అండ్ ఈ పాయింట్ కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంట. ఎక్స్ యాక్సిస్ మీద అంటే ద పాయింట్స్ విచ్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏ విధంగా ఉంటుందండి? ఈ పాయింట్ తీసుకుంటే 1, 0 ఇది తీసుకుంటే 2, 0 అలా మీకు ఏది తీసుకున్నా గానీ ఎక్స్ కోఆర్డినేట్ ప్లేస్‌లో వాల్యూ ఉంటుంది. వై కోఆర్డినేట్ 0 ఉంటుంది. అంటే మనం సింపుల్‌గా x, 0 అని తీసుకోవచ్చు కదా! అవును కదా! అండ్ అంటే ఇటువంటి టైప్ ఆఫ్ పాయింట్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మీరు ఆప్షన్‌లో చూసుకుంటే సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కానే కాదు. మనం డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పాయింట్స్ అసలు ఎక్స్ యాక్సిస్ మీద ఉండవు. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ గాని, సెకండ్ ఆప్షన్ గాని. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవడం మంచిది. ఇంకా మనం ఈక్వేషన్ వచ్చిన తర్వాత సాల్వ్ చేయడం కంటే. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే -7, 0 కదండీ. ఇప్పుడు దీనికి, దీనికి డిస్టెన్స్ కట్టండి. దీనికి, దీనికి డిస్టెన్స్ కట్టండి. సేమ్ ఈక్వల్‌గా వస్తే ఇదే ఆన్సర్. ఈక్వల్‌గా రాకపోతే ఇక థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే. అంటే దీనికి, దీనికి డిస్టెన్స్ కడితే ఏమవుతుంది? y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ లేదా ఎలాగైనా ఒకటే మనం యాడింగే కదా చేస్తున్నాము. సో, x2 - x1 అంటే -7 -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ ఆఫ్ y1 అంటే -5 హోల్ స్క్వేర్. ఓకే. అండర్ ద స్క్వేర్ రూట్. ఇప్పుడు -7 -2 అంటే -9 -9 హోల్ స్క్వేర్ అంటే 81 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. సో, 80 + 20 100 100 + 6 అంటే టోటల్‌గా 106 వస్తుంది. ఇప్పుడు దీనికి, దీనికి చూద్దాం. ఓకే. దేనికి, దేనికి -7, 0 అండ్ -2, 9. సో, x2 - x1 -2 మైనస్ ఆఫ్ -7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 9 - 0 హోల్ స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్. సో, మైనస్ ఇంటూ మైనస్ ఎంతండి మనకి ప్లస్ -2 + 7 అంటే 5 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. సో, ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ వాల్యూ కదండీ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద